రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను ఘనపరచుడి. ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై ఆశ్చర్య క్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై భక్త జన కోటిపై ప్రసరించు తన కృపా బాహుల్యమే అలంకారమై భక్త జన కోటిపై ప్రసరించు తన కృపా బాహుల్యమే అలంకారమై దుఃఖముల చెర నుండి ప్రాణమును విడిపించు పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి. సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను ఘనపరచుడి. మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన్నతన నామ మహిమా మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళోన్నతన నామ మహిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగజేసెడి శక్తి గరిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగజేసెడి శక్తి గరిమా శోధనల సుడిలోన రక్షణను కలిగించు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి. సర్వభూజనములారా అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి. యెహోవాను ఘనపరచుడి. అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానమొసగే తన ప్రేమ అపరాధముల చేత చచ్చిపడి ఉండగా కృపదానమొసగే తన ప్రేమ మృత్యువును ఓడించి నీచత్వమును తెరిచే సత్యసంధుడు క్రీస్తు ప్రభువే మృత్యువును ఓడించి నీచత్వమును తెరిచే సత్యసంధుడు క్రీస్తు ప్రభువే నవ నిబంధనములో నడయాడగా చేసే పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవాను స్తుతించుడి. సర్వభూజనములారా రక్షణ సువార్తనే ప్రకటించుడి.
యెహోవాను ఘనపరచుడి, యెహోవాను ఘనపరచుడి. ఓకే, టైం చాలా అయిపోయింది. మన మధ్య ఉన్న సహోదరులు లక్ష్మీపురంలో సేవ చేస్తున్న సహోదరులు జాన్ ఇజ్రాయిల్ గారు, ఆయన వాక్యం చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కీర్తనలు 103 కీర్తన, 103 కీర్తన మన మధ్యన సహోదరులు చదువుతారు. 1 నుంచి 4 చరణాలు చదవాలని సహోదరులను ఆహ్వానిస్తూ ఉన్నాను. 103 కీర్తన 1 నుంచి 4 చరణాలు. కూడి వచ్చిన అందరికీ ప్రభుపేట వందనాలు. నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. స్థానిక సంఘ సభ్యులకు కూడా. కీర్తనల గ్రంథం నుంచి 103వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవా, అందరూ అంటే ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కాదు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. వాక్యాన్ని చదివి వినిపించిన సోదరులు జాన్ ఇజ్రాయిల్ గారికి, ఈ కుటుంబం తరఫున, ఇక్కడ చేరి ఉన్న సేవకుల తరఫున, ఇక్కడికి హాజరైన విశ్వాసులందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే వాక్యంలోకి వెళ్ళే ముందు సహోదరులు ప్రార్థన చేస్తారు. దానికి ముందుగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు. ఇక్కడ అంటే నాకు తెలుసు, ఇంకా కొంతమంది తెలియదు. కాబట్టి ఈ ప్రార్థన కూడిక పెట్టడానికి కారణాలు చెప్పాలని సహోదరి భవానీని ఆహ్వానిస్తున్నాం. రండి, 2 మాటలు అసలు కారణాలు చెప్పు. ప్రార్థన ఎందుకు పెట్టారు అనేది తెలియాలి కదా అందరికీ. అందరికీ వందనాలండి. ప్రార్థన పెట్టుకోవడానికి కారణం ఏంటంటే 2వ నెల 24వ తారీఖుని నేను డ్యూటీకి వెళ్ళి ఉండగా నాకు అనుకున్న రీతిగా చాలా ప్రమాదమైన యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో నాకు కాలు దెబ్బ తగిలింది. 3 నెలల తర్వాత మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాను. దాని నిమిత్తం నేను కృతజ్ఞత కూడిక పెట్టుకున్నానండి. మీ అందరికి వందనాలు. అందరికీ అర్థమైందండి. దేవుడి కుటుంబానికి గొప్ప మేలు చేశాడండి. అంటే ఆ మేలుకి కృతజ్ఞతలు తెలియపరచాలని ఈ కుటుంబీకులను నిర్ణయించి ఈరోజు ఈ కూడుకుని ఏర్పాటు చేశారు. ఈరోజు చాలామంది తిరిగి రావటం లేదు. ప్రయాణాలు ఉన్నవారు, అలాగే హాస్పిటల్కి వెళ్ళిన వారు ఇలా తిరిగి రావటం లేదు. కానీ దేవుడు భవానీని, తన కుటుంబాన్ని ప్రేమించి ఆయుష్ ఇచ్చాడు, చక్కగా కాపాడుతూ ఉన్నాడు, రాకపోకల్లో తోడుగా ఉన్నాడు. ఈ కుటుంబానికి ఎన్నో మేలులు చేస్తున్నాడు కనుక ఈ కుటుంబీకులు ఆ యొక్క మేలులకు తగ్గ కృతజ్ఞత తెలియపరచాలని ఈ కుటుంబీకులు ఈ కూడికను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు మనలందరినీ ఆహ్వానించారు ప్రేమతో. అందరి ముందు, అన్యజనుల ముందు, పరిశుద్ధుల ముందు, సంఘాల ముందు, సేవకుల ముందు
కృతజ్ఞతలు తెలియపరచాలని ఈ కూడిక ఏర్పాటు చేశారు. కాబట్టి మన మధ్య సేవకులు ఉన్నారు, ఇక్కడ సహోదరులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, అలాగే విశ్వాసులు అందరూ ఉన్నారు. కాబట్టి మన మధ్య సహోదరులు శ్రీని గారు చోడవరంలో, అలాగే సభవరంలో, అలాగే ముకుందపురంలో సేవ చేస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా మంచి ప్రసంగాలు ప్రపంచానికి తెలియపరచాలని, అనేకులు వాక్యాన్ని విని బలపడాలని, అలాగే అనేకులకు సత్యాన్ని తెలియపరచాలని యూట్యూబ్ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన మన మధ్య రావడం, మన మధ్యకి వచ్చి వాక్యాన్ని వివరించడానికి సిద్ధపడడం చాలా సంతోషం. అలాగే మన మధ్య సహోదరులు డేవిడ్ గారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వాక్య నిమిత్తము ప్రార్థన చేస్తారు. మీరందరూ కూడా సహకరించాలి అని కోరుతున్నాను. అందరూ కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. అన్ని నామముల కంటే నీ నామం పైనామం తండ్రి, నీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ దినం ప్రభువా, భావాని యొక్క జీవితంలో మీరు ఘోరమైన ప్రమాదాన్ని తప్పించి, ప్రాణాపాయాన్ని మరణాపాయాన్ని తప్పించి, తండ్రి నాయన బిడ్డను మీరు కాపాడి గత 3 నెలలు ప్రభువా తండ్రి బెడ్ రెస్ట్లో ఉండడానికి సహాయం చేసావు. మళ్ళీ తిరిగి తన డ్యూటీలో జాయిన్ అవ్వటానికి కావలసిన నూతన ఆరోగ్యము, నూతన కృప, నూతన బలం, నూతన శక్తిని ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రీని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా భావాన్ని బట్టి మీ స్తోత్రాలు. చేరవచ్చిన వీరందరిని బట్టి, మేమందరం ద్వారా, ఆ బిడ్డ ద్వారా మీరు జీవితంలో చేసిన మేలును బట్టి, నాయన గొప్ప స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి వాక్యం ఎత్తనే అన్ని దాసుని నాయన మీ సిలువు సంతను మరుగు చేసి, మీ యొక్క జ్ఞానం ఇచ్చిన తండ్రి కుటుంబానికి, చేరవచ్చిన సమాజానికి, ప్రజలకు కావలసిన మీ వాక్కును విడుదల చేయమని, సహాయం చేయమని నన్ను కూడా మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు డేవిడ్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మనం వాక్యంలోకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఈ వాక్యము ఈ కుటుంబానికైనా మనకి కూడా అవసరమా? ఇక్కడ చేతులు ఎత్తండి. నాకు అవసరం అని నా చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, అంతే. మిగతా వాళ్ళకి వద్దా? వెరీ గుడ్, మంచి హుషారుగా ఉన్నారు. మాకంటే ముందు మీరు ఉన్నారు. చాలా సంతోషం. మనందరికీ వాక్యం కావాలి. కావలసినంత వాక్యము సోదరుల దగ్గర ఉంది. ఆయన ఎప్పుడు 24 గంటలు సిద్ధంగా ఉంటారు వాక్యం చెప్పడానికి. కాబట్టి మంచి సహోదరులు మన మధ్యకి రావడం చాలా సంతోషము. ఆయన వాక్యాన్ని వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెవరు కూడా రెప్ప కూడా వాల్చకుండా శ్రద్ధగా వినాలని, విన్న మాటలు మళ్ళా తిరిగి మీ కుటుంబానికి అప్పచెప్పాలని, మీ పిల్లలకి, మనవలకి, కొడుకులకి ఆ మాటలు తెలియపరచాలని మనసారా కోరుకుంటూ, మన మధ్యన సహోదరులు శ్రీని గారు ఉన్నారు. ఆయన వాక్యాన్ని వివరించవలసిందిగా, బోధించవలసిందిగా ఈ కుటుంబం తరఫున ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. హలో 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 మొదటగా మన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి సహోదరులకు, సోదరీమణులందరికీ నా వందనాలండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుణ్ణి మహింపరుస్తున్నటువంటి సహోదరులు శ్రీను గారిని, అలాగే మా సోదరి భవానీని, వారి కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. మనందరం కూడా ఇలాగా ప్రతి విషయంలోనూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహింపరచవలసిన వారమై ఉన్నామండి. ఏమండి, ఈ విధంగా మనం చేయడం వల్ల దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దేవుడికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? దేవుడికి మనం ఏమి ఇవ్వలేం. కానీ మనం దేవుణ్ణి మహింపరిస్తే ఏమండి దేవుడు ఆనందిస్తూ ఉంటాడండి. రైట్. ఈ సమయంలో
నేను ఒక మంచి పాఠాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, కృతజ్ఞత ఎవరికి, కృతజ్ఞత ఎందుకు అనే విషయాన్ని మీకు తెలియచేయాలనుకుని వచ్చానండి. కృతజ్ఞత ఎవరికి, కృతజ్ఞత ఎందుకు? మాకు తెలియదా కృతజ్ఞత గురించి మీరు చెప్పడానికి వచ్చారు అని అనుకోకండి. కృతజ్ఞత అనే మాటకి అర్థం, డెఫినేషను అందరికీ తెలుసండి. లోకంలో ఉండే అన్యజనులు కూడా తెలుసు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? చేసిన మేలు మర్చిపోకుండా తిరిగి వారికి మేలు చేయడాన్ని కృతజ్ఞత అంటారండి. ఇది అందరికీ తెలుసు. కానీ ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు అంటే, ఈ కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో చాలా తక్కువ మంది ఉంటారండి. కృతజ్ఞత కలిగిన వారు చాలా అరుదుగా కనపడుతుంటారు. మీకు ఎవరైనా గుర్తున్నారా? పోనీ మీకు ఎవరైనా కృతజ్ఞత చెల్లించారా? మీ దగ్గర మేలు పొందిన వాళ్ళు మీకు ఎవరైనా కృతజ్ఞత కలిగి ఉన్నారా అంటే మనకే ఒకరు కూడా గుర్తురారు. ఏమండి? మనకి వెన్నుపోటు పొడిసిన వాళ్ళు గుర్తొస్తారు. మన దగ్గర మేలు పొందుకొని మనకి రివర్స్ గేర్ వేసిన వాళ్ళని మనం చాలామందిని చెప్తుంటాం. కానీ నేను మేలు చేస్తే నాకు తిరిగి మేలు చేశారండి వాళ్ళు అని అలాంటి చెప్పగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి ఈ కాలంలో. నేను చెప్పడం లేదు, దేవుడే ఆ విషయాన్ని తెలియజేశాడండి. దేవుడే ఆ విషయాన్ని రాయించాడండి తన గ్రంథంలో. చూడండి, ఒకసారి మనం తిమోతికి రాసిన రెండో పత్రికలో, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్త పరిచర్య చేస్తున్న తిమోతి అనే యవ్వనస్తుడికి ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాడండి. ఏంటంటే, చూడండి, మన పెద్దోళ్ళు చిన్నపిల్లలకు చెప్తుంటారు. పిల్లలు ఎక్కడికైనా మనం పంపేటప్పుడు, నాయన రోజులు బాగలేవు, కాలం బాగలేదని చెప్తుంటాను చూసారండి, జాగ్రత్తగా ఉండాలని. అలాగా వృద్ధుడైనటువంటి పౌలు యవనస్తుడైన తిమోతికి చెప్తా ఉన్న జాగ్రత్తలండి ఇవి. పర్సనల్ లెటరు. ఏం చెప్తున్నాడో తెలుసా అండి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని అంటున్నాడు. అంచె దినములు అంటే ఏంటో తెలుసమ్మా? చివరి దినాలు, ఆఖరి దినాలు అని. దేనికి ఆఖరి దినాలు? ఈ ప్రపంచానికే ఆఖరి దినాలు. ఏమండి? పలానా దానికి చివరండి అని అనడానికి లేదు. ఈ పంచభూతాలకి కూడా ఆఖరి దినాలే. ఈ భూమి ఆకాశాలకి కూడా ఆఖరి దినాలు. అంటే ఆ రోజు ఈ ఉత్తరం రాస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఇప్పుడు కూడా మనం అదే కాలంలో ఉన్నాం. ఏ కాలం అండి? చివరి దినాలు, చివరి కాలం. ఏమండి? ఈ అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకో అంటున్నాడండి. అపాయకరమైన కాలాలు అంటే, అపాయం అనగానే మనం చాలా చోట్ల ఏదైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర అపాయం అనే బోర్డులు చూస్తుంటాం. ఏమండి? ఎక్కడైనా ఒక పెద్ద గొయ్యి ఉందనుకోండి, అక్కడ బోర్డు పెడుతుంటారు, నెమ్మదిగా వెళ్ళండి, ఇక్కడ అపాయం ఉంది అని. ఏమండి? అంటే ప్రమాదపు హెచ్చరికలు పుర్రు బొమ్మలు పెట్టి అక్కడక్కడ మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఎందుకంటే వాటి వల్ల మనకు అపాయం ఉంది అని. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి అపాయం కరెంటు వల్ల వచ్చే అపాయమో, లేకపోతే ఏదో అగ్ని వల్ల వచ్చే అపాయమో, లేకపోతే ఏదో కొండ వల్ల వచ్చే అపాయమో, ఏదో లోయ వల్ల వచ్చిన అపాయమో కాదండి. ఈయన చెప్తున్న అపాయం ఎవరి వల్ల వస్తుందంటే, మనుషుల వల్లే మనుషులకు అపాయం ఉందని చెప్తున్నాడు. అంటే మనుషులు ఈ కాలంలో మనుషులు ఎలా ఉంటారటమ్మా? హాని చేసేవారుగా ఉంటారు, ప్రమాదకరమైన మనుషులుగా ఉంటారు. మేలు చేసినోడికి కూడా కీడి చేసేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి నువ్వు తెలుసుకో, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు చక్కగా నడుచుకో అని ఆయనకి ముందుగా తెలియజేస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఈ అంత్యకాలానికి కొన్ని సూచనలు కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటే అప్పుడే ఇంకా రాలేదని అనుకోవచ్చు ఒకవేళ ఎవరైనా. మనం ఇంకా అంత్యకాలం రాలేదు, ఇంకా అది ఎప్పుడో వస్తాయి అనుకోకండి. పౌలు గారు కొన్ని సూచనలు చెప్పారు. ఈ సూచనలు కనపడితే
అదే అంత్యకాలం అనుకోండి అన్నాడు అనమాట. ఏంటండి ఆ సూచనలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి సూచనలు అంటే మనందరికీ తెలుసండి. సూచనలు అంటే కొన్ని గుర్తులు, కొన్ని ఆధారాలు. అంటే మనం కూడా వర్షం పడుతుందా అనడానికి చెప్పేస్తామండి ఇవాళ వర్షం పడుతుందండి అని. ఎందుకంటే సూచనలు బట్టి. ఇవాళ పడదండి అని కూడా చెప్పేస్తుంటాం. ఏమండి అంటే ప్రతి వాతావరణానికి సూచనలు ఉంటాయి, కొన్ని రోగాలకి సూచనలు ఉంటాయి. ఏమమ్మా ముఖం ఏదో తేడా వచ్చినట్టుంది, ముఖం పొంగినట్టుంది అని కొంతమంది ముఖం చూసి వాళ్ళకి ఏదో బాగోలేదని కనిపెట్టేస్తారేంటి. ఏమండి అంటే రోగాలకి సూచనలు ఉంటాయి. ఇది పక్షవాతం అని చెప్తారు, లేకపోతే ఇదేమో పలానా రోగం అమ్మ ఉబ్బుకవరిలాగా ఉన్నాయని చెప్తుంటారు. కారణం ఏంటంటే కొన్ని రోగాలకి సూచనలు ఉంటాయి. ఈ భూమి మీద చాలా విషయాలకి సూచనలు ఉంటాయి. అవి ముందుగా మనం చూసి కనిపెట్టగలం. అయితే ఈ అంత్య దినాలకి కూడా, ఈ చివరి దినాలకి కూడా, అపాయకరమైన దినాలకి కూడా సూచనలు ఉన్నాయండి. ఏంటా సూచనలో ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. కొన్ని గుణలక్షణాలు కలిగినటువంటి మనుషుల్ని మనం చూస్తుంటాం అని చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మొట్టమొదటి గుణం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, మనుషులు స్వార్థప్రియులు. ఎలా ఉంటారటమ్మా మనుషులు? స్వార్థప్రియులు. భోజన ప్రియులు మనకు తెలుసు, కానీ స్వార్థప్రియులు తెలుసా ఏంటమ్మా? స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే మీరు ఎప్పుడైనా చూసారా స్వార్థపరుల్ని? ఏంటమ్మా అంటే స్వార్థం అంటే మనం ఆటోల మీద వెనకాదలు రాస్తుంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఏమంటే ఆటో ఎవరికో రూపాయి తక్కువైతే తీసుకోడు. అంటే మాటలకి జీవితానికి చాలా తేడా ఉంటుందండి. స్వార్థపరులు ఎలా ఉంటారంటే నేను పాడైపోయినా పర్వాలేదు, నా పక్కోడు బాగుపడకూడదు అనుకునేవాడండి. వీడు స్వార్థపరుడు. ఏమండి నేనేమైపోయినా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆడు మాత్రం బాగుపడితే నేను చూడలేను అనుకుంటాడండి. చాలా డేంజర్ క్యాండిడేట్లు ఇలాంటి వాళ్ళు. అందుకనే పౌలు అన్నాడు, నాయన జాగ్రత్త, ఇక అంత్యకాలంలో మనిషి ఎలా మారిపోతాడంటే స్వార్థపరుడిగా మారిపోతాడు. కాబట్టి నువ్వు గమనించు, ఆ స్వార్థపరుల దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఇక రెండవది ఏం చెప్తున్నాడండి? ధనాపేక్షులు అన్నాడండి. ధనాపేక్షులు అంటే డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని బైబిల్ చెప్పడం లేదు. ఈ మాట డబ్బులున్న వాళ్ళందరికీ వర్తించదు. ఏమండి దురాశ కలిగిన వాడికి వర్తిస్తుందండి. ధనాపేక్ష అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా నాకు చాలదు అని ఏమంటే తృప్తి లేనటువంటి ఆ జీవితాన్ని ధనాపేక్ష అంటారండి. పేదోళ్ళు కూడా ధనాపేక్ష ఉంటుంది తెలుసా అండి. డబ్బున్నోళ్ళనే కాదు, పిసింతనంగా ఉంటారు కొంతమంది. చూసారండి డబ్బు పిచ్చి పెట్టినోళ్ళు. మన కుటుంబ అవసరాల కోసం సంపాదించుకోవడం తప్పులేదండి. మనం అప్పులు చేసేసాం అనుకోండి, అప్పులు తీర్చాలంటే డ్యూటీతో పాటు ఓటీ చేయాలి. మరి చేయకపోతే ఎలా తీర్తే చెప్పండి? మరి అప్పు తీర్చకుండా చచ్చిపోతే భక్తిహీనులు అని బైబిలే చెప్తుంది. కాబట్టి మనం రాత్రి పగలు పనిచేసి అప్పు తీర్చాలనుకోవడం అది మంచి వ్యక్తిత్వం అండి. అది ధనాపేక్ష కాదు. ధనాపేక్ష అంటే 10 తరాలకు సరిపడా నేను కూడబెట్టాలనుకోవడం, పెళ్ళికి కూడా బిచ్చం పెట్టకుండా కూడబెట్టాలనుకోవడం, రోజు ఆ డబ్బు వైపు చూసుకొని మురిసిపోవడం, తాను తినకుండా తన భార్యకి పెట్టకుండా తన పిల్లలకి పెట్టకుండా కూడబెట్టడం, దాన్ని ఏమంటారండి? ధనాపేక్ష. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం మన 9-10 వచనాల్లో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ధనాపేక్ష ఏమైపోద్దంటమ్మా? సమస్త కీడులకి మూలం. అంటే ఒక వ్యక్తి ఏ రకంగా పాడైపోయాడన్నా దానికి మూలం ఏంటంటే ధనాపేక్ష వల్ల. అంటే అంత ప్రమాదం అండి. ధనాపేక్ష ఒకటి ఉంటే చాలండి, ఇంకా మనిషి ఆ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మనం
దేవుడికి ఎప్పుడు కూడా మనం విధేయులుగా ఉంటూ అన్నవస్త్రాలు దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా భౌతికమైన అక్కరలు తీర్చమని వాటి గురించి ఏమండి ఎప్పుడు ఆరాట పడకూడదు. ఇచ్చినా తీసివేసినా దేవుడు స్తోత్రం అన్నాడు ఒక ఆయన. ఎవరండి? యోబు. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనును. అంటే యోబులో ఏం లేదండి, ధనాపేక్ష లేదు, ఆయన డబ్బును ఎక్కువ ప్రేమించలేదు. ఈ రోజు కానీ ఒకవేళ కొంతమందికి కానీ సన్నగా డబ్బు పోయిందనుకోండి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారండి. ఏమండి కారణం ఏంటండి? వాళ్ళు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఏమండి ఈ కాలంలో మీరు చూడండి, ఎక్కడైనా రోడ్డు మీద ఒక 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, నాది కాదు ఇది అని వెళ్ళిపోతారా? అమ్మా ఇది నాది కాదు, ఎవరిదో పారేసుకున్నారు, నాకెందుకని వెళ్ళిపోతామా? అమ్మ ముందు అది ఆగి ఆ 10 రూపాయలు తీసుకుంటాం మనం. కారణం ఏంటండి? ఇతరులది ఆశించే స్వభావమే ధనాపేక్ష అండి. అదే ధనాపేక్ష దాదాపుగా ఈ కాలంలో అందరిలో కనపడుతుందండి. పౌలు చెప్పాడు ఆ విషయాన్ని. అంచె దినాల్లో ప్రమాదకరమైన దినాలు అవి, అపాయకరమైన దినాలు. ఎవరికి అపాయం? మనిషికే అపాయం. ఎవరి వల్ల అపాయం? మనుషుల వల్లే. పులుల వల్ల, సింహాల వల్ల కాదు, పావుల వల్ల, వీటి వల్ల, తేళ్ళ వల్ల కాదు, మనుషుల వల్లే మనుషులకు అపాయం. ఏమండి ఒక ఊరిలో స్వార్థపరులు ఉన్నారు అనుకోండి, అందరూ స్వార్థపరులు అయితే ఎలా ఉంటుంది చూడండి. ఊరు తగలబడిపోతుంటే ముందు వాళ్ళ ఇల్లు ఆర్పుకుంటుంటాడు. ఏమండి ఊరు సాయం చేయడు, ఎవరికి కాలిపోయిన ఇంటికి సాయం చేయడు. స్వార్థపరుడు ఏం చేస్తాడండి? వాళ్ళ ఇల్లు తడుపుకుంటాడు, ఎక్కడ మా ఇల్లు కాలిపోద్దానని. స్వార్థపరులు ఉంటే ఆ కుటుంబానికి క్షేమం కాదు, ఆ ఊరికి క్షేమం కాదు. ఏమండి ఆ మనిషి వల్ల ఎవరికీ కూడా ఉపయోగం లేదు. అలాగే ధనాపేక్ష కలిగిన మనిషి వల్ల కూడా ఎవరికి ఉపయోగం ఉండదండి. ఏమంటే ధనాపేక్ష ఉన్నాడు బంధువులకైనా మేలు చేస్తాడు చెప్పండి, ఎవరికి ఉపకారం చేయడండి, ఎవరికి చేయడండి. ఇక మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు, లేదా మూడో గుణం గురించి చెప్తున్నాడు. బెంకములాడువారు. బెంకములాడడం అంటే అబద్ధలాడడం, బొంకడం, ఏమండి లేకపోతే లేని మాటలు చెప్పడం, గొప్పలు చెప్పడం. చూడ మాటలు చూస్తే కోటలు దాడితే, ఏమండి పనులు చూస్తే గడప కూడా దాటవు. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది లేరు చెప్పండి? ఏంటమ్మా ఓ మాటలు చెప్పమంటే బోళ్ళు చెప్తారండి. ఏముండదో, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదో. దాన్ని ఏమంటారండి? బెంకాలాడడం, డచ్చాలు కొట్టడం, టప్పాస్ మాటలు మాట్లాడడం. ఉన్నారా ఈ కాలంలో? పౌలు చెప్పింది అబద్ధం కాదండి. పౌలు గారు చెప్తున్న విషయాలన్నీ కూడా మన కళ్ళతో ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇది అంత్యకాలం రా బాబు, ఇది అపాయకరమైన కాలం, జాగ్రత్త పడు అని చెప్తూ ఉన్నాడండి సేవకుడికి. అహంకారులు అన్నాడండి. అహంకారులు అంటే ఎవరమ్మా? అహంకారం అంటేనే గర్వం. గర్విష్ఠులు చూసారా మీరు ఎప్పుడైనా? చూడకపోవడం ఏంటి? ఏమండి కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారో, కొంతమంది ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారో, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారో, ఇంకా విచిత్రంగా కొంతమంది పొట్టుగా ఉంటే గర్విస్తారు. నేను పొట్టోడిని గట్టోడిని అంటారు. ఏమండి ఇక్కడ ఉన్నారు సహోదరులు, ఎవరంటే ఆయన అనుకుంటారు. ఆయనకంటే పొట్టోళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా ఈయన పర్వాలేదు, బాగానే ఉంటారు. పొడవుకుంటే కొందరు గర్విస్తుంటారు, ఎక్కువ చదువుకుంటే కొందరు గర్విస్తారు, అసలు చదువే లేకపోతే మరికొంతమంది గర్విస్తారు. ఏమంటారండి? నాది ఏనుముద్ర, ఇంకా నాకు తిరిగిలేదు అంటారండి. సంతకాన్నైనా ఫోర్జరీ చేయగలరు, ఏనుముద్ర చేయలేరు కదండి. వీళ్ళు ఇలా గర్విస్తుంటారు. అహంకారులు ఉన్నారండి ఇప్పుడు. అన్నిటికీ అహంకారమే, అన్నిటికీ గర్వమే, ప్రతిదానికి గర్వమే. ఎక్కడైనా తగ్గించుకుంటున్నారండి? ఎక్కడ? పోనీ చిన్నపిల్లలు తగ్గించుకుంటున్నారా? టీచర్ గారి దగ్గర పిల్లలు తగ్గించుకుంటున్నారా? భర్త దగ్గర భార్య తగ్గించుకుంటుందా? ఏమండి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తగ్గించుకుంటున్నారా? చూడండి ఎక్కడైనా తగ్గించుకుంటున్నారండి ఎవరైనాను? గర్వంతో నిండిపోయిందండి ప్రపంచం. అందుకే పౌలు అన్నాడు, ఇది అంచె దినాలు, ఇవి అపాయకరమైనటువంటి దినాలు అని. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, తల్లిదండ్రులకు అవిధేయులు అని. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వనవారు అని. అంటే తల్లిదండ్రులకి మనం ఎంత గౌరవం ఇవ్వాలో
ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఎవరిస్తున్నామండి? అమ్మ ఇక్కడ ఉన్న ఎవరైనా మా అమ్మ నాన్నకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నానా? యేసుప్రభు ఎంత ఇచ్చాడో అంత ఇస్తున్నామండి? చెప్పండి. తల్లిదండ్రులకి యేసుప్రభు ఆయన కొరప్రాణంతో ఉంటూ సిలువు మీద ఉంటూ కూడా తల్లి పోషణ గురించి, తల్లి రక్షణ గురించి ఆలోచించాడు. తల్లి బాధ్యతని తన శిష్యుడికి అప్పగించాడండి. మనమైతే అలా ఆలోచిస్తాం చెప్పండి? మనకే చిన్న కష్టం వస్తే అమ్మ నేనే కష్టాల్లో ఉన్నాను నీకేమి ఇస్తాను అంటాం. ఏమండి ఈ కాలంలో పిల్లలు అదే చెప్తున్నాడండి. తల్లిదండ్రులకి అవిధేయులు, తల్లిదండ్రులకి లోబడని పిల్లలు ఈ కాలంలో ఉన్నారండి. అందుకే ఇది అంత్యకాలం అని ఆయన చెప్తూ ఉన్నాడండి. ఇక 6వ మాటగా కృతజ్ఞత లేనివారు అన్నాడండి. ఈరోజు మన పాఠం ఇదే. ఏంటమ్మా మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావడానికి ఇదంతా చెప్పుకొచ్చాను. అంత్యకాలంలో ఎవరుంటారమ్మా? కృతజ్ఞత లేనివారు. పౌలు గారు అన్న తర్వాత లేదండి మా ఊరి నిండా అందరూ కృతజ్ఞత కలిగిన వాళ్ళే అంటారా మీరు? కానీ ఏమండి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. అంత్యకాలంలో ఎవరు ఎక్కువ ఉంటారంటే కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. కృతజ్ఞత లేకపోవడం అంటే ఏమని చెప్పానమ్మా? చేసిన మేలు మర్చిపోవడం, మేలు చేసిన వాడికి కీడు చేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే ఏంటండి? మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ పైపెచ్చి మళ్ళీ వాళ్ళకి కీడు చేయడం. ఎంత అన్యాయం చూడండి. ఇప్పుడు ఈరోజు చాలామంది ఇదే ప్రాబ్లంతో బాధపడుతుంటారండి. అయ్యా నేను ఉపకారం చేశాను, అయ్యా నేను నమ్మానండి, వాళ్ళ అవసరానికి డబ్బులు ఇచ్చానండి, వాళ్ళకి ఆదుకున్నానండి, వాళ్ళు ఇలా చేశానండి అలా చేశానండి, నాకు మోసం చేశారండి అని ఆ కోర్టుల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఏమండి ప్రతి వ్యక్తిని కదిలించిన ఏం చెప్తాడండి? ఇలా చేస్తాడనుకోలేదండి, వాళ్ళకి కృతజ్ఞత లేదండి, అలాగండి ఇలాగండి అని రొమ్ము కొట్టుకొని బాధపడుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నామండి. ఎప్పుడో 10 ఏళ్ళ కిందట చేసింది, 20 సంవత్సరాల కిందట చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. ఏమండి నిన్న చేసింది ఇవాళ మర్చిపోతున్నారు. ఏమండి ఈ కాలంలో మనుషులు అంత స్పీడ్గా మరి చేసిన మేలును మర్చిపోతున్నవారు మనం రోజు చూస్తూ ఉన్నామండి. ఎంత మోసం, ఎంత పాపం అండి. సమాజం ఇలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఈ కృతజ్ఞత లేని పరిస్థితి ఈ లోకానికి ఎందుకు వచ్చింది అది కూడా తెలుసుకోవాలండి మనం. కృతజ్ఞత లేని వారు ఉన్నారా అంటే అందరూ ఉన్నారని చెప్తుంటున్నాం. మరి ఎందుకు ఇలా అయిపోయారు? పోనీ ఎవరో ఒక ఫ్యామిలీ కాదు, పోనీ ఎక్కడో ఒక ఊరోళ్ళు కాదు, యావత్తు ప్రపంచంలో ఏమండి అందరూ కూడా ఈ కాలంలో మనిషి నమ్మలేని రోజులు అయిపోయాయి. సొంత అన్నదమ్ముల్ని నమ్మలేం, సొంత అక్క చెల్లెల్ని నమ్మలేం. ఎవరిని చూడండి, ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు, ఏమంటే ఎవరు ఎన్నుపోటు పొడుస్తారో తెలియదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అసలు ఈ రోజులు రావడానికి కారణం ఏంటి? ఈ రోజులు రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాస్తవానికి దేవుడు మానవుణ్ణి ఎలా పుట్టించాడంటే దేవుడు అంత యథార్థవంతుడిగా పుట్టించాడండి, దేవుడు అంత పరిశుద్ధులుగా పుట్టించాడండి. అంటే దేవుడు ఎలాంటాడమ్మా? దేవుడికి ఎవరైనా చిన్న సాయం చేస్తే దేవుడు కృతజ్ఞత చెల్లిస్తాడా చెల్లించడా? చెల్లిస్తాడండి. వెంటనే వాళ్ళకి రుణం తీర్చేసుకుంటాడండి దేవుడు. మనం బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఎంతో మందికి దేవుడికి వాళ్ళు చేశారు, దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చాడండి. దేవుడు వాళ్ళకి రుణం తీర్చుకున్నాడు. వాళ్ళు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు. దేవుడు చేసేది కొంచెమే దేవుడికి, కానీ దేవుడు ఇచ్చేది రిటర్ను చాలా ఎక్కువ అండి. ఒక ఆయన చేస్తే ఆయనకే కాకుండా ఆయన పిల్లల పిల్లలకి కూడా దేవుడు ఏం చేశాడు? తరతరాలు కూడా మేలు చేశాడండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 1:54 మనం చూసినప్పుడు, లూకాసు వార్త 1:54 అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు, ఏమో ఎప్పుడు వరకమ్మా? యుగాంతం వరకు. ఏంటి అబ్రహాం ఏ కాలం వాడు? పితరుల కాలానికి చెందినవాడు అబ్రహాము పితరుల కాలానికి చెందినవాడు. దేవుడి కోసం అబ్రహాం ఏం చేశాడు అమ్మా? ఎక్కడికి వెళ్ళినా దేవుడి కొరకు బలిపీఠం కట్టుకునేవాడంట, దేవుడిని ఆరాధించేవాడు, దేవుడికి బలి అర్పించేవాడు, కృతజ్ఞత చెల్లించేవాడు. దేవదూతలు ఆయన ఇంటికి వచ్చినప్పుడు
ఎండవేళతో వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాడు కష్టపడి. అబ్రహాము దేవుడికి దశంభాగం ఇచ్చాడు. దేవుడు తన కుమారుని బలిచ్చేయమంటే అబ్రహాము తడువు చేయకుండా తన కుమారుని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సాహసించాడు. అబ్రహాములో దేవుడికి నచ్చినవి అయ్యండి. నా కోసం అబ్రహాం ఇన్ని చేశాడు కాబట్టి నేను తరతరాలకి కూడా అబ్రహాం సంతానానికి నేను జ్ఞాపకం చేసుకుంటాను. తరతరాలకి కూడా అబ్రహాముకి నేను ఇచ్చిన వాగ్దానం బట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ వారసత్వం వాళ్ళు ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ కూడా నేను తోడే ఉంటానని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడంటే అండి. మనమా నిన్నటిది ఇవాళ మర్చిపోతాం. ఏమండి, మీ తాతగారు నాకు ఉపకారం చేశాడు కాబట్టి నీ మనవడా నీకు నేను సాయం చేస్తాను అంటామా మనం? ఏమండి చెప్పండి అమ్మా. అలాంటి వాళ్ళు ఉన్నారు అసలు ఈ కాలంలో. దేవుడు ఎంత గొప్పవాడు చూశారండి. మరి దేవుడు ఎంత కృతజ్ఞత కలవాడో మానవుణ్ణి కూడా దేవుడు అంతే కృతజ్ఞత కలవాడుగా పుట్టించాడండి. దేవుడు ఎంత యథార్థవంతుడు అంత యథార్థవంతుడుగా, దేవుడు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడిగా పుట్టించాడు. కానీ మనిషి ఏమైపోయాడండి? ఆ దైవ స్వభావంలో నుండి వేరైపోయాడండి. ఎందుకు వేరైపోయాడో తెలుసా అండి? ఎందుకు సాతాను స్వభావంగా మారిపోయాడో తెలుసా? కారణం ఏంటో తెలుసా అండి? పాపం. ఏంటమ్మా? పాపం. ఏదైనా తోటలో మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వల్ని దేవుడు పెడితే దేవుడు ఈ తోట చెట్లలో ఏ పండునైనా నిరభ్యంతరంగా తిను, తోట మధ్యలో ఉన్న వృక్షఫలాలను తినొద్దు, ఇది మంచి చెడ్డలు తెలియజేసే వృక్షఫలం, ఇది తింటే నువ్వు చచ్చిపోతావు అని అక్కడ దేవుడు ఆదాముకి హవ్వకి హెచ్చరిక చేశాడు. కానీ అపవాది మాటలు విని హవ్వ తినేసింది, ఆదాముకి పెట్టింది. ఆ రోజు వాళ్ళిద్దరి కళ్ళు తెరవబడ్డాయి. ఏమంటే వాళ్ళు దేవ స్వభావం నుంచి వేరైపోయారండి. అప్పటి వరకు దేవుణ్ణి చూస్తే పరిగెట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజు దేవుడు వచ్చి పిలిచినా కానీ తోటలోకి వచ్చి ఆదాము వేరే నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నా కానీ ఆదాము రాలేదండి. తోట చెట్టులో దాక్కున్నాడంట. సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది అని ఆదాము దేవుడి దగ్గరికి రావడం మానేశాడండి. ఏమండి అంటే నేను పిలిచినా రావా అంటే నువ్వు పిలిచినా నేను రాలేనండి. నువ్వు ఆ పండుని తిన్నావా అంటే తిన్నానండి, నా భార్య ఇచ్చిందండి అని. ఏమండి నువ్వు ఇచ్చిన స్త్రీ అనండి. అంటే స్త్రీ భార్యనిచ్చిన దేవుడికి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇస్తున్నాడండి? లేదుగో నువ్వు అలాంటి భార్యనిచ్చావు మరి అని దేవుడి మీద నిందేస్తున్నాడు. ఆ రోజు నుంచి మనందరికీ కూడా మంచి చెడ్డల తెలివి సంక్రమించింది మానవుడికి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి యవ్వన కాలం రాగానే మనందరికీ ఏమొస్తుందండి? మంచి చెడ్డలు తెలివి వస్తుంది. చిన్నప్పుడు మాత్రం కృతజ్ఞత కలిగి ఉంటాం, చక్కగా చెప్పినట్టు వింటాం. కానీ ఒక వయసు వచ్చేటప్పటికి ఏమైపోతామండి? ఇంకా కృతజ్ఞత కలిగి ఉండమండి. కృతజ్ఞత కలిగి ఉండాలని తెలుసు, చదువుతాం, కృతజ్ఞత కలిగి ఉండాలని పాటలు పాడుతాం, అన్నీ చేస్తాం. కానీ కృతజ్ఞత దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఖాళీ ఎక్కడుంది, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇది అలా కాదు ఇలా కాదని దాటి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే పాపం అండి, పాపం. కాబట్టి మనమందరమీ కూడా మరలా కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనందరివి కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలండి. ఈ లోకానికి అన్ని విషయాల్లోనూ మాదిరి చూపించి ఓ మనిషి ఎలా బ్రతకాలో, మానవుడు ఎలా బ్రతకాలో అన్ని విషయాల్లోనూ మనకి రక్తమాంసాలతో ఆయన కూడా జీవించి మాదిరి చూపించాడండి యేసుప్రభు. యేసుప్రభుని తెలుసుకోలేని వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండలేడండి. ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు, పుట్టగొడుగుల్లాగా మన సిటీలోకి వెళ్తే మన ఊరూరికి ఎలాగైతే టిఫిన్ సెంటర్లు ఉంటాయో అలాగా అక్కడ ఈ ఓల్డేజ్ హోములు ఉంటాయండి, వృద్ధాశ్రమాలు. ఆ వృద్ధాశ్రమంలో నిండిపోయి ఉంటారు జనాలు, ఎక్కడ ఖాళీలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం పేదోళ్ళు కాదండి, అక్కడికి వెళ్ళోళ్ళు పిల్లలు లేని వాళ్ళు అసలే కాదు. ప్రతి ఒక్కరిని కదిలిస్తే బోల్డ్ స్టోరీలు చెప్తారు.
ఏమండి వాళ్ళు ధనవంతులు యొక్క తల్లిదండ్రులు వాళ్ళు. కానీ అక్కడ ఎందుకున్నారు? ఆ పిల్లలు పట్టించుకోవడం మానేశారు వాళ్ళని. అంత సంపాదించి, అంత చదివించి, అంత ప్రయోజకులు చేసి, గొప్పవారిని చేసి వీళ్ళు ఎంతో ఆరాట పడితే ఆ పిల్లలు ఏం చేశారంటే పెద్దోళ్ళు అయిన తర్వాత అమ్మ నాన్న చచ్చిపోయినా చూడడానికి కూడా రారు వాళ్ళండి. అంత కష్టం. చివరికి వాళ్ళ బ్రతుకులు ఎక్కడో ఒక వృద్ధాశ్రమాల్లో వాళ్ళు కాలం చేయవలసిన వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తాను బ్రతుకున్నప్పుడే తన పిల్లలకి దేవుడి గురించి చెప్పాలండి. దేవుడి గురించి చెప్తే, దేవుడి గురించి మనకు అర్థమైతే ఏమండి మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుందండి. దేవుడి గురించి ఎంత గొప్పగా మనం తెలుసుకుంటామో మన లోపాలు అంత బాగా మనకు అర్థమవుతుంటాయి. మనం ఎంత ఘోరంగా ఉన్నామో, ఎంత పాపంగా ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని దేవుడి సన్నిధికి ఆటంకం చేయకుండా పంపించాలి. దేవుడి యొక్క వాక్యం పిల్లలకు అందించాలండి. మన పిల్లలకి ఎప్పుడైతే మనం చర్చికి పంపించి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తామో అప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమండి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. పిల్లల పట్ల కూడా, మన తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉంటారండి. అమ్మ మా పిల్లలు మాత్రం నాకు కృతజ్ఞత కలిగి ఉండాలని అందరూ కోరుకుంటాం. కానీ అలా ఉండాలంటే, నీ పిల్లలు నిన్ను కొట్టకుండా ఉండాలంటే, నిన్ను తిట్టకుండా ఉండాలంటే, నీ కోసం ప్రాణం ఇచ్చేవారుగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ముందు వాళ్ళకి దేవుడి యొక్క వాక్యాన్ని మనం నేర్పించాలండి. దేవుని యొక్క వాక్యం నేర్పించకుండా అది రాదండి. మనకి బైబిల్లో చాలామంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారండి. అందులో దావీదు ఒకడు. దావీదు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవాడండి. ఆయన ఏదో మనలాగా ఏదో లాటరీ తగిలినప్పుడో, ఏమండి ఏదో ఉద్యోగం వచ్చినప్పుడో, ఏదో వ్యాపారం బాగా పుష్కలంగా దీవించినప్పుడో అలాంటప్పుడు కాదు కృతజ్ఞత. అసలు ఆయన ఎందుకు కృతజ్ఞత చెల్లించేవాడో చూద్దాం. చూడండి 139వ కీర్తనలో 139వ కీర్తన 13వ వచనాన్ని మనం చూస్తే దావీదు ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడో అక్కడ మనకు అర్థమవుతుందండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అంటే దావీదు దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే, ఆయన ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టావు, అందుకోసం ఈ సింహాసనం బట్టి కాదు. అసలు నన్ను పుట్టించావు నువ్వు. నీ సహాయం లేకుండా నా తల్లి గర్భంలో నాకు అవయవాలు ఎవరు తయారు చేశారు? మా అమ్మ తయారు చేసిందా? మా నాన్న చేశాడా? మా బంధువులు చేశారా? పోనీ డాక్టర్లు ఏమైనా చేశారా? ఏమండి ఎవరు తల్లి గర్భంలో మనకు రూపాన్ని ఇచ్చింది, ఈ అందమైన దేహాన్ని ఇచ్చింది ఎవరు? 2 కళ్ళే పెట్టాలని ఏమండి ఎవరు ఆలోచన? ఒక్క ముక్కే పెట్టాలని, అది కరెక్ట్గా ఇక్కడే పెట్టాలని, 2 చెవులే పెట్టాలని ఎవరైనా చెప్పారా దేవుడికి? మా అబ్బాయికి మర్చిపోకండి 2 చేతులు 10 ఏళ్ళే ఉండాలని ఎవరైనా చెప్తారా దేవుడికి సలహా? ఏమండి ఇంత కరెక్ట్గా, ఇంత ఖచ్చితంగా ఎవరండి చేస్తున్నారు? దేవుడు చేసిన మేలులు అంటే మాకేం చేశాడండి దేవుడు అంటున్నారు కొంతమంది. ఏమండి దేవుడు నమ్ముకున్నాం కానీ మాకు ఏం ఉపకారం చేశాడండి అంటుంటారు కొంతమంది. దావీదుని అడిగితే ఏమంటాడండి? అసలు నేను పుట్టించడమే దేవుడు చేసిన మేలు, నిన్ను ఈ రోజు వరకు బ్రతికించడమే దేవుడు నీకు చేసిన మేలు. అంతకంటే ఏమని చెప్పండి? మన జీవితాలు ఎంత అల్పమైన జీవితాలు అండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం మనం. అంత అల్పమైన వాటితో మానవ బ్రతుకు పోల్చబడిందండి. ఏమండి మనం ఉదురు తుఫానులు చూసాం, కరోనాలు చూసాం, ఏమండి వింత వింత రోగాలు ఎన్నో వస్తున్నాయి ప్రపంచంలో. మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు మన చుట్టూ ఏముంచాడండి? కంచె వేసితివి కదా అన్నాడు కదా సాతాను యోబు గురించి. దేవుడు కంచె వేసాడు కాబట్టి మనం ఉన్నామండి. అంటే మనం దేవుడికి ఏమై ఉండాలమ్మా? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం అలా ఆలోచిస్తే ఏమండి ఒక్క పుట్టించడమేనా అండి? చెప్పండి. తల్లి గర్భంలోనే మాత్రమే కాదు, బయటకు వచ్చిన తర్వాత మనకి మంచి ఫ్యామిలీని ఇచ్చాడండి.
బంధువులు ఇచ్చాడు. ఏంటి బంధువులు ఎవరిస్తారండి? దేవుడు. మంచి కుటుంబాన్ని ఎవరిచ్చారండి? దేవుడు. దేవుడు మనకి మంచి సమాజాన్ని ఇచ్చాడు. మంచి మన ఆత్మీయంగా పెరగడానికి మంచి చర్చినిచ్చాడు, మంచి సంఘాన్ని. ఎన్ని దేవుడు మన కోసం సమకూరుస్తూ ఉండబట్టి మనం ఈరోజు ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతున్నామండి. చూడండి, కొంతమందికి ఎన్నున్న మనశ్శాంతి ఉండదు. కారణం ఏంటండి? వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఉండదండి. మనకి ఎంత దుఃఖంలో ఉన్నా, ఎన్ని నష్టాల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరినైనా ఆదరించే వాక్యం ఉందండి. పౌలు అదే చెప్తాడు 2 కొరింథీ 1 అధ్యాయంలో 5వ వచనంలో. ఏమండి? ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగల వాక్యం. కాబట్టి దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడో, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడో. ఇప్పుడు ఇందాక చదివాం కదండి 103వ కీర్తన మొదటి 2 వచనాలు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడు. దేన్ని మరవద్దు అన్నాడండి. దేవుడు చేసిన ఉపకారాల్లో ఏదీ మర్చిపోకూడదండి. మనం మన పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉండాలి, దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం, దేవుడి వల్లే మనం ఉన్నాం. ఇంకో దేవుడు మనకి ఇన్ని కలిగి చేశాడు, ఈ స్థితిని ఇచ్చాడు. ఒక పూట ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకి మంచి శ్రేష్టమైన భోజనాన్ని పెడుతున్నాడు. ఈ మట్టి గృహం లేని వాళ్ళు, రోడ్డు పక్కన పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి మంచి గృహం ఇచ్చాడు దేవుడు. మనకి ఏదో ఒక మంచి పని ఇచ్చాడు, మనకి ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఎలాగ ఉన్నామంటే దేవుడు దీవెనలు, దేవుడు ఆశీర్వాదాలు ఇవన్నీ అని అండ్ ఎప్పుడూ కూడా మన కుటుంబ సభ్యులకి దేవుడి గురించి గొప్పగా చెప్పాలండి. దేవుడిని ఇప్పుడు మహింపరుస్తూ ఉండాలి. అంతేగాని దేవుడు మాకేం చేశాడు, దేవుడు మనకేం చేశాడు, దేవుడు మనకేం ఇచ్చాడని అలాంటి మాటలో మన ఇంట్లో రాకూడదండి. ఆ మాట ఎప్పుడైతే అన్నామో వెంటనే సాతాను చేతిలోకి వెళ్ళిపోతామండి. మనం దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతుంటాం. కాబట్టి ఎప్పుడైనా ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలండి? దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరవకుము అని ఆయనే చెప్పుకుంటున్నాడండి. గొప్ప సంగతి కదండి. ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకుంటున్నాడు. మనం అసలు మన 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 మనసులో మనం అనుకోము, మరొకరికి మనం చెప్పం. ఎప్పుడూ కూడా దేవుడికి కృతజ్ఞత చెల్లిద్దాం, దేవుడికి కృతజ్ఞత చెల్లిద్దాం అనే అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఏమంటే మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళమో కాదో అప్పుడప్పుడు ఇలా ప్రార్థన పెట్టుకోవడం కాదండి. మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళమైతే ఆదివారం ఆరాధన మానవండి. చెప్పండి, సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మానేస్తారు చెప్పండి? ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు మీరు చూసారా? ఏమండి, మీరే మానేస్తారు కదా. చాలా మంచి వాళ్ళండి. అయితే ఆదివారం ఆరాధన మానేస్తే మనం కృతజ్ఞత లేనోళ్ళం అండి. మనం కృతజ్ఞత లేనోళ్ళం. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చనిపోతే తప్ప, లేకపోతే మనం ఎక్కడో కేజీహెచ్లో ఎక్కడో మనం వార్డు మీద పడుకొని ఉంటే అప్పుడండి మానేయాలి మనం. అంతేగాని ఏదో చిన్న చిన్న వాటికి ఒక 500 ఇస్తారని, ఏమండి ఇవాళ పని పోతుందని, ఇవాళ ఫంక్షన్ అని, ఇవాళ బంధువులని, అదండి ఇదండి అని ఏది చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళం. నేను కృతజ్ఞత దేవుడికి చెల్లించాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది వెండి బంగారాలు కాదు, నీ హృదయం, ఏమంటే నీ మనసు, నువ్వు చెల్లించే ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవుడికి ఇద్దాం. తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత, లేకపోతే మనుషులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత మనుషులకి ఇద్దామండి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం వల్ల ఏమండి ఆ ఊరికి ఎంతో మేలండి. ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబానికి ఎంతో మేలు. అలాంటి వారి వల్ల దేవుడికి ఎంతో ఆశీర్వాదం, దేవుడు ఎంతో ఆనందిస్తాడండి. దేవుడికి ఎంతో మహిమ, దేవుడికి ఎంతో మహిమగా ఉంటుందండి. మార్కు సువార్తలో 8వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే ఇక్కడ యేసుప్రభు మాట్లాడిన మాట అండి ఇది. ఒక వ్యక్తట సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికి ఏం ప్రయోజనం అన్నాడండి. చూడండి, దేవుడిని విడిచిపెట్టి అన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిపోతుంటాం. దేవుడికి పక్కన పెట్టి అన్ని సంపాదించుకుంటే ఒకవేళ మనం
కోల్పోతే మన ప్రాణమే కోల్పోతే సంపాదించినవి ఏమవుతాయండి? ఎవరు తింటారండి? ఏంటమ్మా? దేవుణ్ణి కలిగి ఉండి మనం చనిపోయినా మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. దేవుడికి దూరం అయిపోయి ఎన్ని సంపాదించుకుంటే ఏం సుఖం చెప్పండి? ఏం ప్రయోజనం? ప్రశ్నిస్తున్నాడండి, మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం కృతజ్ఞత కలిగిన వారుగా మనందరం ఉండడానికి ప్రయత్నించేద్దామండి. హెబ్రీ పత్రికలో 6:10 ఇక్కడ హెబ్రీ పత్రిక 6:10 ఎవరైనా చదువుతారండి? తన నామము నిమిత్తము ఆయన చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూసారండి, మనమట తన నామమును బట్టి చేసిన మేలులు, దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఏం చేసినా దేవుడు మర్చిపోయాడు అంటండి. పరిశుద్ధులకి ఏం చేసినా ఎవరికి చేసినట్టమ్మా? దేవుడికి చేసినట్టే. పరిశుద్ధులకు చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడికి. యేసుప్రభు అన్నాడు, నా పేరట వచ్చిన వాళ్ళకి గిన్నెడు చల్లెళ్ళు ఇచ్చినా మీరు మీ ఫలము పరలోకంలో మీరు పొందుకుంటారు అని. కాబట్టి ఎప్పుడూ కూడానండి మనం దేవుడికి డైరెక్ట్గా ఏది ఇవ్వలేం. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలంటే దేవుడు మన ఇంటికి, అలాగైతే అందరూ కోరుకుంటారు, మా ఇంటికి వచ్చేయండి అని. పరిశుద్ధులకి చేస్తే అంటే సంఘ సభ్యులకి ఏది చేసినా దేవుడికి చేసినట్టే అండి. సంఘ సభ్యుల్లో అందరూ ఉంటాం. సువార్థికుడు కూడా సంఘ సభ్యుడే ఏమండి, అందులో ఒకడే. కాబట్టి సువార్త చేస్తున్న వాళ్ళకి సహాయం చేయాలి, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా, కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ మనము తోడుగా నిలబడాలండి, ధైర్యం చెప్పాలండి. మాట సాయమైనా మనం పక్కన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటండి ప్రతిఫలం. మనకి తీర్పు దినం గురించి ఒక ఉపమానం ఉంటుంది మత్తయి సువార్తలో 25 34 ఉంటుంది కదండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకోండి అని నాకు భోజనం పెట్టారు, నాకు వస్త్రం ఇచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు అంటాడు కదండి. మేము ఎప్పుడు వచ్చామండి అంటారు వాళ్ళు. మీరెప్పుడు మా ఇంటికి వచ్చారు, మేము ఎప్పుడు భోజనం పెట్టామంటే, ఇగో ఈ అల్పులైన వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి మనం ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నా ఎవరి పట్ల ఉన్నట్టే? యేసు ప్రభు దేవుని పట్ల ఉన్నట్టే. కాబట్టి మనం ముఖ్యంగా ఏమంటే మనం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది ఏంటండి, సంఘం పట్ల లేకపోతే మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎప్పటికీ కూడా మనం అలాగే బ్రతకాలండి. మనం మేలు చేసిన వారికి కీడి చేసే లోకంలా ఉండకూడదు. లోకస్తులు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి, వీళ్ళు ఎంత కృతజ్ఞత కలిగిన వాళ్ళు అని. వీళ్ళకి ఈ స్వభావం ఎలా వచ్చింది, వీళ్ళకి ఈ మంచి గుణం ఎలా వచ్చింది, ఈ మంచితనం ఎలా వచ్చింది అంటే, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వీళ్ళు బైబిల్ చదువుతారు, అందుకే వీళ్ళు ఇలాగా మంచి వాళ్ళుగా మారారని మనుషులు పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహింపరిచేటట్లుగా మనందరం బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. ఏమండి, ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేసుకొని ఇలాగ దేవుడి మాటలు ఈ గ్రామానికి అలాగే ఇక్కడ ఉన్న మనందరికీ వినిపించినటువంటి మరి కుటుంబాన్ని, మా సోదరి భవానీని, మా సోదరుడు శ్రీని గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సమయం ఇచ్చిన మీ సహోదరులకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. అందరికి వందనాలు. సహోదరులు, ఇప్పటి వరకు అంచె దినాల్లో మానవులు ఎలా ఉన్నారు, ఆ మానవుల మధ్య దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఎవరికి మేలు చేయాలి, ఎందుకు చేయాలి అన్న విషయాన్ని సహోదరులు వివరించారు. వాస్తవానికి ఈరోజు మేలు ఎక్కువ చేస్తున్నారా, కీడు ఎక్కువ చేస్తున్నారా అన్న ప్రశ్న వేస్తే ఎక్కువ శాతం ఏం చేస్తున్నారండి అమ్మా? దారంట పోయేటప్పుడు ఎవరైనా పడిపోయారు అనుకోండి, వెంటనే లేపడానికి మనసు వస్తుందండి మనకి. అంతే, ఆ మనసు రాలేదంటే మన హృదయం ఎలాగుంది,
కఠినంగా ఉందా, మెత్తగా ఉందా? అంటే మనం డేంజర్ జోన్లో ఉన్నాం అన్నమాట. ఎక్కడున్నామండి? డేంజర్ జోన్ అంటే తెలుసు కదండి. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాము అని దాని అర్థం. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. ఒకళ్ళు కళ్ళు మూస్తే మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం ఎవరికి కూడా కీడు చేయకూడదు. దావీదు కీడు చేయడానికి సౌలు 10,000 మందిని, 3,000 మందిని, 2,000 మందిని, అంటే 3,000 మంది సైనికులు తీసుకెళ్ళేవాడండి దావీదుని చంపడానికి. దావీదు ఎలాంటి వాడు? సామాన్యుడు, గొర్రెలు కాస్తున్నవాడు. దేవుడు అతన్ని రాజుగా నియమించాలని నిర్ణయించుకున్నాడు. కానీ దావీదు దేవుడు నిర్ణయము తీసుకున్నాడు అన్న సంగతి సౌలుకు తెలుసు. అంటే సౌలుకు తెలుసు, దావీదుకి తెలుసు, అలాగే సమూయేలుకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. దావీదుని చంపేద్దామని సౌలు చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఈటే విసిరాడు చంపేద్దామని. కానీ దావీదు చాలాసార్లు మేలు చేశాడు. చివరికి చంపేద్దామని వెళ్ళిన సౌలు అతని చేతిలో దొరికాడు. దావీదుకి చాలాసార్లు చిక్కాడనమాట. కానీ అతని పక్కనున్న కొంతమంది, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు సౌలు చంపడానికి, ఇప్పుడే చంపే అన్నప్పుడు చంపే అన్న వారిని అడ్డగించాడనమాట దావీదు. వద్దు, అతను చంపకూడదు. దేవుడు అతన్ని రాజుగా నియమించాడు, ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా నియమించాడు కాబట్టి అతన్ని చంపకూడదని అడ్డుపడ్డాడండి. మనమైతే మన పక్కింటి వాళ్ళు ఏమంటారండి? ఎవరైనా కొట్టడానికి పోతే తన్నాయి చనిపోయాయి, నరికియాయి. అది కాదు దేవుని యొక్క స్వభావం. అది దేవుని బిడ్డల స్వభావం కాదు. దేవుని బిడ్డల స్వభావం ఎలాంటిది అంటే, దావీదు నొచ్చుకున్నాడటండి. దావీదు నొచ్చుకున్నాడు అనమాట. ఎవరికి కీడు చేయడండి. అతని మనసులో కూడా సౌలుకి కీడు చేయాలన్న ఆలోచన రాలేదు. 10 సంవత్సరాలు అడవిలో ఆహారం లేకుండానే జీవించాడు. కానీ 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు, శ్రమలు పడ్డాడు. కానీ కీడు చేసేవాడికి మాత్రం కీడు చేయడానికి ఏమాత్రమో ఆలోచించలేదు. కృతజ్ఞత భావం కలిగి ఉండడం అంటే అదండి. మా దేశానికి రాజు అయిన ఇజ్రాయెల్కి రాజు, అతనికి మనం కీడు చేయకూడదు. ఇప్పుడు మనసు మారింది. ప్రారంభంలో ఇజ్రాయెల్కి చాలా మేలు చేశాడు, మనందరికి మేలు చేశాడు. కాబట్టి సౌలుకి మనం హాని చేయకూడదని అతను నిర్ణయించుకొని బ్రతికాడు. దేవుడు చేసిన మేలులు ఇప్పుడే చెప్పాడు సహోదరులు. మంచి మాట చెప్పాడు. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, దావీదు అతనికి పదవి అంటే సింహాసనం ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి లేడట. నాయన, ఈ అవయవాళ్ళు ఇచ్చావు, ఏమిచ్చావు? నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ నిర్మించావు, నన్ను పుట్టించావు అని చెప్పి కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. తన ప్రాంతం మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో ఎన్ని మర్చిపోయాం మనం అయితే. ఆయన ప్రతిరోజు ఎప్పుడు కూడా నా ప్రాణమా ఆయన చేసిన మేలులు మర్చిపోవద్దు. ఎక్కడ మర్చిపోతానా అనేసి కీర్తనలు రాసేవాడు. ఎక్కడ మర్చిపోతానా అనేసి ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకునేవాడు. ఎక్కడ మర్చిపోతానా అని దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు. మనం కాబట్టి కృతజ్ఞత భావం కలిగి ఉండి దేవుడికి దగ్గర అవుదామా? కృతజ్ఞత భావం లేకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా దేవునికి దూరంగా ఉందామా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. సహోదరులు చెప్పారు, ఆరాధనకి ఎవరు వెళ్తారండి? నా దేవుడు నాకు మేలు చేశాడు, నేను ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం వెళ్ళలేని వారు ఎవరండి? కృతజ్ఞత లేనివారు. దేవుడు చేసిన మేలులు ఏది జ్ఞాపకం ఉంచుకోడండి. గుడ్డోడిని చూడండి, గుడ్డోడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న ధనం నాకు వద్దు, ఈ లోకంలో ధనం వద్దు, నాకేది వద్దు నాయన, నాకు కళ్ళు, నాకు చూపు ఉంటే చాలు నాయన. ఏముంటే? చూపు.
అంటే చూపు లేక ఈ ఈ లోకాన్ని చూడలేకపోతున్నాడు. రంగులు చూడలేదు, చెట్లు చూడలేదు, నదులు చూడలేదు, ఏదీ చూడలేదు. కానీ నాయన నాకు చూపు ఇంతే చాలు అని గుడ్డివాడు ఏం చేస్తాడండి? బాధపడుతున్నాడు. అందరికీ చూపులు ఉన్నాయి, నాన్న నేను ఏం అన్యాయం చేశాను? పుట్టుకతో గుడ్డివాడు ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. నాయన ఒక్కసారి చూడడానికి ఇవ్వు నాయన అనేసి ప్రార్థన చేస్తాడు. మనకి చూపు ఉంది, కళ్ళు ఉన్నాయి, కాలు లేనివాడు కూడా ప్రార్థన చేస్తాడు. నాయన నాకు కాలు ఉంటే చాలు, నాకేం వద్దు. పాపం ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. కానీ అతనికి ఏం కావాలి? కాలు ఉంటే చాలు నాయన అని ప్రార్థన చేస్తాడు. కొంతమంది హాస్పిటల్లో మంచాల మీద ఉంటారు. పాపం నెల రోజులు దాటితే ఏమని వస్తుంది మనసులో? నాయన నా ఇంటికి తీసుకెళ్ళి నాయన, నా కుటుంబంతో ఉంటే చాలు నాయన, నాకేమొద్దు, ధనం వద్దు, ఏమొద్దు అని ప్రార్థన చేస్తాడు. చాలామంది సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు, ధైర్యం చెప్తారు, బంధువులు స్నేహితులు ధైర్యం చెప్తారు. చివరికి ఏం చేస్తాడండి? మేలు చేసిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటాడు. మళ్ళా ఎవరితో సహవాసం చేస్తాడు? కృతజ్ఞత లేని వారితో సహవాసం చేసి కృతజ్ఞత లేనివాడిగానే మళ్ళా బ్రతకడం ప్రారంభిస్తాడు. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోం. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఉండే చోటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా? లేవంటుంది భవాని. కృతజ్ఞత చెల్లిస్తే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదట. సరే, కృతజ్ఞత కలిగి ఉన్నవారు దేవుడితో ఉంటారు. ఆ మనసు కలిగి ఉందాం. ఒక మాట చెప్పాలంటే మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇవ్వలేనిది ఏదీ లేదు. అది గుర్తుంచుకోండి. దేవుడు అన్నీ ఇచ్చాడు. అమ్మ కళ్ళు ఇచ్చాడా? శరీరంలో అవయవాలు కాళ్ళు చేతులు ఉన్నాయా? ఒకసారి మీరు కాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకు సహోదరులు ఒక చోడవల్లో ఒక బ్రదర్ ఉన్నారు, అంటే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పుట్టుకతోని హ్యాండిక్యాప్డ్, అంటే చేతులు పనిచేయవు, కాలు పనిచేయవు. పాపం ఆయన్ని శ్రీని గారు తెలుసు బాగానా, రవి గారు, రవి మాస్టర్ గారు. ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన కనీసం కూర్చోలేడు. కనీసం ఆయన ఒక గంట కూర్చుంటే అంటే గంట కూర్చోలేడు అనమాట. ఏమీ లేవు. మీరు ఇప్పటికీ చూడొచ్చు, చూడవరమే. ఆయన దగ్గరికి సహోదరులు శ్రీని గారు తీసుకెళ్ళి, బ్రదర్ ఆయనకి 2 మాటలు చెప్పండి అంటే ఏం చెప్పింది? నేను ఏం చెప్పాలి? అలాంటి వ్యక్తికి నేనేం చెప్పగలను? ఆయనకి ఏమీ లేవు, అవివాళ్ళు లేవు, అంటే ఏ పని చేయలేదు. మనలాగా నడవలేడు, మనలాగా కూర్చోలేడు, మనలాగా సరిగ్గా తినలేడు, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేడు, కనీసం ఆయనకి ఏ సౌకర్యం లేదండి. తల్లి అన్న తమ్ముడు తల్లి వాళ్ళే దగ్గరుండి బాత్రూమ్ తీసుకెళ్తారు, వారే దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ కడిగి శుభ్రం చేసి చిన్న పిల్లోళ్ళలాగండి దగ్గరుండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీని గారు అన్నారు, బ్రదర్ 2 మాటలు చెప్పండి అంటే ఏం చెప్పింది నేను? ఆయన ఒక మాట అన్నాడు, అందరికీ కాళ్ళు ఉన్నాయి, అందరికీ చేతులు ఉన్నాయి, అన్ని అవయవాలు క్షేమంగా ఉన్నాయి, అందరూ సంతోషంగా ఆనందంగా వివాహం చేసుకోవడానికి అందరికి అవకాశం ఉంది, పిల్లలతో భార్యతో భర్తతో సంతోషంగా ఉండే అవకాశం ఉంది. నాకు అవకాశాలు లేవు. అలాంటి వ్యక్తికి నేనేం వాక్యం చెప్పాలి? ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? నేను ఈ లోకంలో పుట్టకపోయి ఉంటేనే బాగున్ను అన్నాడు. పుట్టకపోతే బాగున్ను. ఇప్పుడు నేను ఆ వ్యక్తికి ఏం చెప్పాలండి? ఒక మాట చెప్పాను. ఏమన్నాను తెలుసా? కాలున్నోడు, చేతులున్నోడు, కళ్ళున్నోడు పాపంలో బ్రతుకుతున్నాడు. నువ్వేమి లేకుండా పరిశుద్ధంగా ఉన్నావు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు. ఒకవేళ మరణం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశము ఉంది. నిన్ను పుట్టించిన దేవుడు నీ ద్వారా ఆనందిస్తున్నాడు. దేవుని తప్పు పట్టకు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, పాపం చేయలేదు నువ్వు ఇప్పటికొచ్చి. కానీ దేవుడికి కృతజ్ఞత భావం కలిగి ఉండు. మాకు గ్యారంటీ లేదు ఎక్కడికి వెళ్ళడానికి. పరలోకానికి వెళ్ళడానికి గ్యారంటీ ఉందా మనకి? బాప్తిని పొందుకొని
నీతిగా యథార్థంగా బ్రతుకుతానని చెప్పిన నేను నువ్వు పరలోకాలకు వెళ్తానని గ్యారెంటీ ఉందండి? లేదు, గ్యారెంటీ లేదు. కానీ ఒకవేళ ఇప్పటికైనా మారుమనసు పొందితే, నాయన నువ్వు అన్నీ ఇచ్చావు, నీకు నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని మాట ఇచ్చి బ్రతికితే, ఇప్పుడు మారుమనసు పొందితే, శిలువ మీద దొంగని క్షమించాడా దేవుడు? క్షమించాడమ్మా. యోనా యోనా యోనాను పంపించిన దేవుడు ఏమన్నాడంటే, 40 రోజుల్లో నిన్నేమి పట్టణస్తులు నాశనం చేసేస్తానంటే, నిన్నేమి పట్టణస్తులు ఏం చేశారు తెలుసా? వారు ఉపవాసం ఉన్నారు. పశువులకి నీళ్ళు ఎట్టలేదు, భోజనం పెట్టలేదు, ఏం పెట్టలేదు, గడ్డి ఎట్టలేదు, ఏం పెట్టలేదు. అయినా సరే వారు మారుమనసు పొంది బ్రతికారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, నిన్నే పట్టణస్తులు దేవుడు క్షమించాడా లేదా? నాశనం చేస్తానని నిర్ణయం తీసుకున్న దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మనకి అవకాశం ఇచ్చాడు, మారుమనసు పొందే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం కృతజ్ఞత భావం కలిగి బ్రతుకుదాము. నాకు ఒక మంచి మాట నచ్చింది. దేవుడు డైరెక్ట్గా ఏది తీసుకోడట. సోదరులు ఇప్పుడే చెప్పారు, దేవుడు డైరెక్ట్గా ఏది తీసుకోడు. ఎలా తీసుకుంటాడు? తన బిడ్డల ద్వారా. నువ్వు సహోదరుడికి ఏదైనా సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడు చేసినాడు. సంఘానికి చేస్తే, సువార్తికులు చేస్తే మనం చేస్తున్నామా? సహోదరులకు సహాయం చేస్తున్నామా? సేవకులకి సహాయం చేస్తున్నావా? సంఘానికి సహాయం చేస్తున్నావా? నీ చుట్టూ ఉన్నవారికి ఏదైనా సహాయం చేస్తున్నావా? ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్తున్నావా? మాట సహాయము, చేతి సహాయము ఏది చేయకుండా పరలోకానికి ఎలాగెళ్తాను? ఒక ప్రశ్న వేసుకుందాం. కాబట్టి ఈరోజు ఇంతమందికి ఆతిథ్యం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు నాకు మేలు చేశాడు. ఈరోజు నేను సేవకులు పిలిపించుకోవాలి, బంధువులు పిలుచుకోవాలి, స్నేహితులు పిలిపించుకోవాలి, సంఘ సభ్యులు తీసుకురావాలి, అందరిని పిలిపించి అందరి మధ్య నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియపరచాలి. నేను అలా తెలియపరచాలని కుటుంబీకులు నిర్ణయం తీసుకున్నారు. ఇంత మంచి కార్యానికి మనందరినీ రప్పించి మంచి మాటలు వినిపించారు. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి అమ్మా? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? కిరాణా షాపులు దొరుకుతాయా? చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి? దేవుడి సన్నిధిలో దొరుకుతుంది. ఇంకా మాకు ఏమండి ఎప్పుడు పడితే నాకు అప్పుడే కావాలంటే సేవకులకి అందుబాటులో ఉండండి, సేవకులు రప్పించుకోండి. 24 గంటలు మీకు ఆ దేవుడి మాటలు, మంచి అద్భుతమైన మాటలు, మంచి సందేశాన్ని వినిపిస్తారు, మంచి మాటలు వినిపిస్తారు. కాబట్టి మీరందరూ కూడా మంచివారు, పిలవగానే వచ్చారు. చాలామంది షాకులు చెప్పుకొని ఉండిపోయేవారు కూడా ఉన్నారు. కానీ మీరు అలాంటి వారు కాదు, మంచివారు. మంచి మాటలు వినడానికి వచ్చారు. ఈ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, ఈ కుటుంబాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎంతో చక్కగా మా అందరం ముందు మాతో కలిసి దేవుడి కృతజ్ఞతలు తెలియపరచడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు వరకు ఒక మంచి సందేశాన్ని, అద్భుతమైన సందేశాన్ని, అంటే అంచెదినాల్లో మానవులు ఎలాంటి వారు ఉన్నారు, అలాంటి వారి మధ్య మనం ఉన్నాం. కాబట్టి మనం అలా ఉండకూడదు, మనం దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలని సహోదరులు తెలియపరిచారు. గనుక ఇంత మంచి మాటలు దేవాది దేవుడు ఆయన ద్వారా వినిపించిన దేవునికి, అలాగే సహోదరులు మన మధ్యకు వచ్చి మంచి మాటలు వినిపించిన చోడవరం సేవ చేస్తున్న శ్రీని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నేను మిగతా సమయాన్ని మన మధ్య ఉన్న సహోదరులు శ్రీని గారు ఉన్నారు, ఆయనకి అప్పగిస్తున్నాను. ఆయనకి బాగోలేదు, నిన్నటి నుంచి జలుబు, జ్వరము, దగ్గు. ఆయనకి బాగోపోయినా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనుకున్నది జరగాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది ఈరోజు ఇలా జరుగుతుంది. మరో రోజు కేటాయించడానికి ఆయనకి మనసు లేక ఈరోజు కేటాయించారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఆయనకి తిరిగి సమయాన్ని అప్పగిస్తూ, నేను ఇంతవరకు నడిపించడానికి కుటుంబీకులు నాకు సహకరించినందుకు, కుటుంబం నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ, ఓపికగా నా మాటలు శ్రద్ధగా, అలాగే సేవకుల మాటలు విన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ముందుగా తండ్రి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నా. మరి ఇంతవరకు చక్కని వాక్యం చెప్పిన సహోదరులు శ్రీని గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే నడిపించిన కృపారావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.